ఓకే ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ యొక్క ఇంతకు ముందు ఒక పేపర్లో వచ్చేటువంటి మనం చెప్పుకుంటున్నాం. ఈ రోజు నుంచి మరి కరెంట్ జీకే అనేటువంటి ఈనాడు, సాక్షి మరియు ఇంగ్లీష్ పేపర్ అయినటువంటి హిందూ, వీటిల్లో ఉండేటువంటి ఎడిటోరియల్ అనాలిసిస్ మరియు ఒక ప్రిలిమ్స్ లో బిట్ వచ్చేటువంటి అవకాశం ఉన్నటువంటి భాగాలను కూడా మనం సృష్టించుకుంటాము. ఇక మనం ఈరోజు క్లాసులోకి వెళ్ళినట్లయితే ఒక 5 అంశాలను ముఖ్యంగా చెప్పుకుంటాం ఫ్రెండ్స్. ఇప్పుడు అంతా కరోనా యొక్క కోవిడ్-19 మీద బాగా వార్తలు ఎక్కుతుంది. ఎప్పుడు వ్యాక్సిన్ వస్తుందా, ఊపిరి పీల్చుకుందాం అన్నట్టుంది ప్రపంచం. మరి అందులో భాగంగానే ఈ యొక్క బ్రిటన్కి చెందినటువంటి ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ తయారు చేసినటువంటి యొక్క కోవిడ్ షీల్డ్ వ్యాక్సిన్ అనేటువంటి దాన్ని ఈ యొక్క ఆస్ట్రాజెనిక్ కంపెనీ అనేటువంటిది మనకి ఒప్పందం కుదుర్చుకొని దాని ట్రయల్స్ ఉంటాయి. ఫస్ట్ ట్రయల్, సెకండ్ ట్రయల్, థర్డ్ ట్రయల్ అంటే మరి ఎలుకలు ఇట్లాంటి మీద ప్రవేశపెట్టడం. ఈ యొక్క వ్యాక్సిన్ ని సక్సెస్ఫుల్ గా 2 ట్రయల్స్ పూర్తి చేసుకున్నది. ఇప్పుడు 3వ ట్రయల్స్ ని కూడా జరుపుతుంది. ఆగస్టు నాటికి ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ఏది ఆ యొక్క కంపెనీ అంటే మనకు ఆస్ట్రాజెనిక్ కంపెనీ అనేటువంటిది ఈ యొక్క వ్యాక్సిన్ ని తయారు చేసింది అనమాట. దాదాపుగా మొదటి విడతలో 1 కోటి డోస్ ఉండేటువంటి వ్యాక్సిన్ కూడా ఇస్తానని చెప్పింది. ఈ యొక్క మొట్టమొదటిసారిగా వ్యాక్సిన్ పుట్టుపూర్వోత్తరాలను గమనించినట్లయితే వ్యాక్సిన్ అనేటువంటి పదం వాక్ అనేటువంటి పదం నుంచి వచ్చింది. వాక్ అంటే ఆవు అనే అర్థము. వ్యాక్సిన్ మరి మొట్టమొదటిసారిగా 1776 యొక్క ఎడ్వర్డ్ జెన్నర్ అనేటువంటి వ్యక్తి కనుగొనడం అనేటువంటిది కూడా జరిగింది. ఈ యొక్క కోవిడ్ షీల్డ్, దాని పేరు కోవిడ్ షీల్డ్ వ్యాక్సిన్ అనేటువంటిది అన్నమాట. మరి భారతదేశంలో ఒక సంస్థ, అది సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా. సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా అనేటువంటి ఒక వ్యాక్సినేషన్ తయారు చేసేటువంటి సంస్థ పూణేలో ఉంది. ఇది కూడా పర్మిషన్ సంపాదించింది ఉత్పత్తికి. మరి ఇలా ప్రిలిమ్స్ లో కూడా మనకి దీని మీద కూడా బిట్ అడిగేదానికి అవకాశం ఉందన్నమాట. మరి బ్రిటన్ లో వచ్చేసి ఆస్ట్రాజెనిక్ అనేటువంటిది ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో ఉండే సైంటిస్టులు. మరి మన ఇండియాలో వచ్చేసి దీనికి కూడా మరి డ్రగ్స్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా అనేటువంటిది కూడా పర్మిషన్ ఇవ్వడానికి సమాప్తమైంది. ఇవి మన ప్రిలిమ్స్ పాయింట్ లో యొక్క DCGI, మరి SII, మరి ఆక్స్ఫర్డ్, ఇవన్నీ కూడా తెలుసుకోవాలి. ఇది మనకి ఈ యొక్క వ్యాక్సిన్ కి సంబంధించినటువంటి సమాచారం అన్నమాట. ఓకే, మనకు నెక్స్ట్ రెండోది వచ్చేసి కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ అన్నమాట. జనరల్ గా కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేటువంటిది 1986లో వచ్చింది. అంటే వినియోగదారుల రక్షణ చట్టం అన్నమాట. దీనికి 2019లో సవరణ అమెండ్మెంట్ అనేటువంటిది కూడా చేయటం జరిగింది. మరి ఏమిటయ్యా ఈ యొక్క సవరణలో ముఖ్యాంశాలు అంటే, ఇంతకు ముందు మనకి యొక్క వినియోగదారుడికి ఏదైనా ఒక వస్తువులు నాణ్యతలో గానీ తగ్గుదల ఉన్నా, మరి అప్పుడు అతను ఎక్కడైతే వస్తువు కొన్నాడో ఆ ఏరియాలో ఉండేటువంటి ఈ యొక్క వినియోగదారుల ఫోరంకి వెళ్ళి అప్లై చేసుకోవాలి. అప్పుడు ఆ యొక్క వస్తువు ఖరీదు మాత్రమే ఇతనికి రిటర్న్ ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. కొంత నష్టపరిహారం అనేటువంటిది ఇస్తారు, లేకపోతే లేదు. కానీ ఇంతకు ముందు మనకి ఇప్పుడు అమెజాన్ అని, ఫ్లిప్కార్ట్ అని ఇట్లా వచ్చున్నాయన్నమాట. వీటి ద్వారా వచ్చినటువంటి వస్తువుల్లో కూడా ఏదైనా నాణ్యత లేకపోతే, లేదా ఒక తినేటువంటి ఆహార పదార్థాల్లో కానీ మరి ఆరోగ్యం కానీ దెబ్బతింటే, ఇంతకు ముందు వస్తువు ఖరీదు ఉండేది, ఇప్పుడు ఆరోగ్యం ద్వారా దెబ్బతిన్నప్పుడు హాస్పిటల్ ఖర్చు ఇవన్నీ కూడా ఇస్తారన్నమాట. ఆన్లైన్ లో వచ్చినా కూడా బాధ్యత ఉంది. ఇంతకు ముందు అయితే ఆన్లైన్ లో వచ్చినటువంటి వస్తువులకు ఈ యొక్క వినియోగదారుల ఫోరం అనేటువంటి బాధ్యత వహించేది కాదనమాట. ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు యొక్క యాడ్లలో నటిస్తూ ఉంటారన్నమాట. మరి థమ్స్అప్ యాడ్ తీసుకుంటే మహేష్ బాబు కానీ ఇట్లా కొన్ని యాడ్స్ ఉన్నాయి. ఆ యాడ్ లో నటించినటువంటి వ్యక్తి కూడా పూర్తి బాధ్యుడు అనమాట. దాంట్లో ఏమైనా క్వాలిటీ దెబ్బతింటే. మరి ఇటువంటి ఎన్ని కూడా యొక్క నిర్ణయాలు అమలు చేయటం కోసంగా సెంట్రల్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ అనేటువంటిది ఒకటి ఏర్పాటు చేయడం అనేటువంటిది కూడా జరిగింది భారత ప్రభుత్వం. దీని ద్వారా దీనిలో వచ్చేటువంటి కేసులన్నింటినీ కూడా విచారించడం జరుగుతూ ఉంటుంది అనమాట. ఆ యొక్క వ్యాపారస్తుడికి, ఉత్పత్తిదారుడికి కూడా ఒక 50% మామూలుగా అతనికి జరిమానా విధించడం, 2 years వరకు
జైలు కూడా ఉంటుంది. ఇది ఎడిటోరియల్ లో వచ్చినటువంటిది. సరే, అవసరమైనటువంటి పాయింట్స్ మీరు ఒకసారి గుర్తుపెట్టుకోవాలని కోరుకుంటున్నాం ఫ్రెండ్స్. నెక్స్ట్, దిబ్రూ సింఖో నేషనల్ పార్క్. దిబ్రూ సింఖో నేషనల్ పార్క్ ఎక్కడ ఉంది? ఇది ప్రిలిమ్స్ పాయింట్ లో మనకి ఇంపార్టెంట్ అన్నమాట. ఎక్కడ ఉందంటే అస్సాంలో ఉందన్నమాట. అస్సాంలో ఈ యొక్క బ్రహ్మపుత్ర నది ఉంది కదా, బ్రహ్మపుత్ర నది దగ్గర ఉంది. ఇది ఎందుకు వార్తల్లోకి వచ్చిందంటే, ఈ మధ్య నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అనేటువంటిది ఈ యొక్క ఇక్కడ ఆయిల్ డ్రిల్ చేశారనమాట. ఈ యొక్క ఆయిల్ డ్రిల్ చేయడంతో అక్కడ పర్యావరణం అసమతుల్యతకి గురైందన్నమాట. అంటే ఆ యొక్క ఏరియాలో కొంత వాటర్ రావడం కూడా ఈ వరదలు వచ్చినప్పుడు ఈ యొక్క ఆయిల్ డ్రిల్ చేయడం వలన ఇక్కడ ఉండేటువంటి అస్సాం అంటేనే మనకు ఒక జంతువు రైనోసార్, ఒంటి కొమ్ము రైనోసార్ ముఖ్యమైనటువంటిది అన్నమాట ఈ పార్క్ లో ఉండేటువంటిది. వాటి యొక్క మనుగడ కూడా కష్టమైందని కూడా ఆ యొక్క నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఎప్పుడు ఏర్పాటైంది? ఇది 2010 చట్టం ద్వారా ఏర్పాటైంది అన్నమాట. వాళ్ళు కేసు కూడా వేయడం జరిగింది. అందుకు వార్తలేకి వచ్చింది. మనకి ప్రిలిమ్స్ భాగంలో అడగొచ్చు అనమాట. ఏమని అడుగుతాడు? దిబ్రూ సింఖో పార్క్ అనేటువంటిది ఏ రాష్ట్రంలో ఉంది? అస్సాం రాష్ట్రంలో ఉంది. అక్కడ ఏ జంతువు ప్రసిద్ధి ఇది, మరి ఎందుకు వార్తలేకి వచ్చింది, ఈ యొక్క నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఏమిటి, ఇట్లాంటివి కూడా కొంత మీరు ఫీడ్బ్యాక్ తీసుకొని కొంత వర్క్ చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఇక నెక్స్ట్ మనకు UNFPA అంటే యునైటెడ్ నేషన్ ఫండ్ ఫర్ పాపులేషన్ యాక్ట్. యునైటెడ్ నేషన్ ఫండ్ ఫర్ పాపులేషన్ యాక్ట్ అనేటువంటిది ఇది ఐక్యరాజ్య సమితికి అనుబంధ సంస్థ అన్నమాట. 1969లో ప్రారంభించారు. ఇది ఎక్కడుంది అంటే న్యూయార్క్ లో ఉంది. దీని యొక్క హెడ్ క్వార్టర్ అన్నమాట న్యూయార్క్ లో ఉంది. ఏమిచ్చిందంటే ది స్టేట్ ఆఫ్ ది వరల్డ్ పాపులేషన్ 2020 అనేటువంటి దాని మీద ఒక నివేదిక ఇవ్వడం జరిగింది. ఇది ఎక్కడ జనాభా ఎక్కువ, ఎవరు సఫర్ అవుతున్నారని కూడా తెలియజేయడం జరిగింది అనమాట. 3 విషయాల్లో సఫర్ అవుతున్నారు. ఒకటి వచ్చేసి చైల్డ్ మ్యారేజ్, చైల్డ్ మ్యారేజ్ వలన. రెండు వచ్చేసి యొక్క కొడుకుల కోసం, అంటే మనకి జననాలు, కొడుకు కోసం జననాలు. 3 వచ్చేసి FGM అంటే ఫిమేల్ జెనిటియల్ మ్యూటిలేషన్, అంటే స్త్రీ జననాంగాలను మర్మావయవాలను కోతకు గురి చేయటము. ఈ 3 విషయాల మీద చెప్పడం జరిగింది. మరి చైల్డ్ మ్యారేజ్ కి సంబంధించినటువంటి మొదటి యాక్ట్ ఏందయ్యా? 1929లో శారదా చట్టం. ఈ యొక్క శారదా చట్టం ఏం చెప్తుంది? 14 సంవత్సరాల పైన మ్యారేజ్ చేసుకోవాలని చెప్పింది. తర్వాత మన యొక్క హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారము స్త్రీ అయితే 18 సంవత్సరాలకి మ్యారేజ్ చేసుకోవాలి, పురుషుడైతే 21 సంవత్సరం. ఇప్పుడు కూడా మళ్ళీ ప్రతిపాదనలో ఉంది దీన్ని పెంచడం 21కి, దీన్ని 25కి చేయాలని కూడా. మరి ఈ 14-15 ఏళ్లలోనే ఇప్పుడు 18 సంవత్సరాల కంటే ముందే ప్రపంచంలో కానీ గమనించినట్లయితే మ్యారేజ్ చేసేస్తున్నాం. ప్రతిరోజు 33,000 మంది మైనర్ బాలికలకి పెళ్లిళ్ళు చేస్తున్నారు, వాళ్ళకి ఇష్టం లేకున్నా కూడా. చూడండి. ఇంకా రెండోది ఏమిటి అంటే, ఇప్పుడు మనకి ఈ యొక్క పురుషాధిక సమాజంలో కొడుకులు కావాలని కోరుకుంటున్నారు. అది ఆడపిల్లలు కానీ పుట్టినైతే వాళ్ళని అమ్మివేయటం కానీ, లేదంటే వాళ్ళకి చదువులు లేకుండా చేయడం కానీ, లేదంటే అక్రమ రవాణా ఇట్లా వేశ్య గృహాలకు తరలించడం కానీ, మరి అభాషణలు చేయడం పుట్టకముందు, ఇట్లాంటివన్నీ చేస్తున్నారు అనమాట. ఈ విధంగా దాదాపుగా 142 మిలియన్లు లేదా 14.2 కోట్లు మెంబర్స్ ప్రపంచవ్యాప్తంగా సంవత్సరానికి మిస్ అవుతున్నారు అన్నమాట. ఇంకొకటి ఏంటంటే మూడోది, ఈ యొక్క ఫిమేల్ జెనిటియల్ మ్యూటిలేషన్ అనేటువంటి కార్యక్రమం. అంటే కొంతమంది కొన్ని మతాల వారు పురుషులకైతే ఈ యొక్క పెన్నిస్ కి సుంతి చేస్తారన్నమాట. అలాగే స్త్రీలకు కూడా ఆ యొక్క జెనిటియల్, ఆ యొక్క యోని భాగం అనేటువంటిలో ఉండేటువంటి పొరల్ని కత్తిరిస్తారన్నమాట. ఆ యొక్క క్లిటారస్ అనేటువంటి భాగాన్ని. అంటే అది కొన్ని మతాల యొక్క ఆచారం అన్నమాట. దీని వలన కూడా దాదాపుగా 20 కోట్ల మంది సఫర్ అవుతున్నారన్నమాట మహిళలు. ఇట్లా ఈ 3 విషయాల మీద కూడా రిపోర్ట్ ఎవరిచ్చారు? ఇది ఏదైనా మనకు మెయిన్స్ లో ఎక్కడైనా కూడా ఈ యొక్క మహిళల సాధికారతలో కానీ, లేదంటే మహిళల యొక్క వెనుకబాటుతనం, ఇట్లాంటి విషయాల్లో మనం ఈ యొక్క ఇన్ఫర్మేషన్ రాసుకోవచ్చు అనమాట. రిపోర్ట్ మర్చిపోవద్దండి. ది స్టేట్ ఆఫ్ ది వరల్డ్
పాపులేషన్ అనేటువంటిది ఎవరు ఇచ్చారంటే యునైటెడ్ నేషన్స్ ఫండ్ ఫర్ పాపులేషన్ యాక్ట్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. ఇది యుఎన్ఓ అనుబంధ సంస్థ. ఇక దివ్యాంగుల ఆన్లైన్ చదువులు. ఇప్పుడు కరోనా ప్రభావం వలన అంతా కూడా ఆఫ్లైన్ పోయి ఆన్లైన్ వస్తుంది అనమాట. మనకి ఆంధ్రప్రదేశ్ లో కానీ గమనించినట్లయితే విద్యావారధి అనేటువంటి యాప్ ఉంది. మరి సర్టిఫికేట్ ఛానల్ ద్వారా కొన్ని లెసన్స్ కూడా వస్తున్నాయి. మరి ప్రజ్ఞాతి అనేటువంటి ఒక ఆన్లైన్ కోర్సును కూడా ఇటీవల కాలంలో మనకి ఒక యాప్ ను కూడా ప్రవేశపెట్టడం జరిగింది కేంద్రం. మరి దివ్యాంగులంటే ఏ యొక్క అవయవాలు సక్రమంగా లేనటువంటి వారు యొక్క ఆన్లైన్ చదువు వలన దాదాపుగా 43 లక్షల మంది డ్రాప్ అవుట్స్ గా మారే ప్రమాదం ఉందంట. చూడండి, ఎందుకంటే మరి కొంతమంది చూపు లేని వాళ్ళు ఉన్నారు, కొంతమంది యొక్క టెక్నాలజీని ఉపయోగించుకోలేని వాళ్ళు ఉన్నారు, ఇటువంటి వాళ్ళు ఉన్నారు అనమాట. అందువల్ల అవసరమైతే తప్పితే ఆన్లైన్ చదువులు కాకుండా ఆఫ్లైన్ వాడండి. ఈ 4 నెలలు వాడినప్పటికీ కూడా ఆఫ్లైన్ ని ఉండాలి. ఎందుకంటే గురువుకు మించింది లేదన్నమాట. ఏ ప్రత్యామ్నాయం కూడా ఉండదు. ఒక సెల్ ఫోన్ కానీ కంప్యూటర్ కానీ గురువు ప్రత్యక్షంగా ఉండి డౌట్ వచ్చినప్పుడు విద్యార్థికి చెప్తే అది పరిపూర్ణమైన చదువు, అంతే కదా. ఇది ఒక అనాలిసిస్ గుర్తుపెట్టుకోండి. ఎవరు చేశారు యొక్క ఇదంటే ఒడిశాలో ఉండేటువంటి ఒక ఎన్జిఓ సంస్థ, నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ అనేటువంటి సంస్థ కూడా చేయడం అనేటువంటిది కూడా జరిగింది. దీని గురించి మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి అంశంగా కూడా మనకి చెప్పుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇంకొకటి ఈ యొక్క నేషనల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్ అనేటువంటిది ఇమ్యూనిటీ పవర్ అంటే ఇమ్యునైజేషన్ మీద ఒక సర్వే చేసింది అనమాట. 2017-18 ఇటీవల కాలంలో చాలా సర్వేలు వస్తున్నాయి. మనం ప్రతిరోజు ఒక సర్వే గురించి చెప్పుకుంటున్నాం. వాటిని బాగా గుర్తుపెట్టుకొని మెయిన్ పాయింట్లు ఎక్కడైనా కూడా వాటిని అవకాశం ఉన్నప్పుడు ఒక 4 లైన్లు రాసుకోవచ్చు అనమాట. ఏమిటయ్యా అంటే ఇమ్యునేషన్ అంటే వ్యాధి నిరోధక శక్తి. 5 సంవత్సరాల లోపు కలిగినటువంటి పిల్లలు కానీ గమనించినట్లయితే దాదాపుగా 60% ఈ యొక్క వ్యాధి నిరోధక శక్తి బాగా ఉండేటువంటి పిల్లలు ఉన్నారు. వాళ్ళల్లో 60% బాలికలు ఉన్నారు. ఇమ్యూనిటీ పవర్ ఎక్కువ కలిగిన వాళ్ళు 59% బాలులు ఉన్నారు. అంటే జనరల్ గా మనకి ఈ యొక్క పురుషాధిక్య సమాజంలో మామూలుగా యొక్క న్యూట్రిషన్ అనేటువంటి పోషకాహార విలువలు కలిగినటువంటి ఎవరికి పెడతాం మనం? అబ్బాయిలకి పెడతాం, అమ్మాయిలకి పెట్టకుండా. కానీ అయినప్పటికీ కూడా వ్యాధి నిరోధక శక్తి ఎక్కువ బాలికల్లో ఉంది. వ్యాధులు ఎక్కువగా రావన్నమాట. వ్యాధి నిరోధక శక్తి ఉంటే ఎక్కువ కరోనా వచ్చేది కూడా. ఎందుకని ఇమ్యూనిటీ పవర్ ఎవరిలో అయితే తక్కువగా ఉంటుందో వాళ్ళకి మాత్రమే యొక్క వ్యాధి వస్తుంది అనమాట. ఇమ్యూనిటీ పవర్ ఉంటే ఆ యొక్క మైక్రోబ్ అనేటువంటి చంపివేయబడుతుంది. ఇక వ్యాక్సిన్స్ అనేటువంటివి గ్రామీణ ప్రాంతాలలో 90% గవర్నమెంట్ హాస్పిటల్లోనే వేయించుకుంటున్నారు. అదే మనకి పట్టణాలు కానీ గమనించినట్లయితే దాదాపుగా 60% వ్యాక్సిన్స్ గవర్నమెంట్ హాస్పిటల్లోనే వేయించుకుంటున్నారు. మిగతా 40 ప్రైవేట్కి వెళ్తున్నారు. గవర్నమెంట్ లో ఉండే వ్యాక్సిన్స్ చాలా పర్ఫెక్ట్ గా ఉంటాయి. పోలియో వ్యాక్సిన్ కానీ మనకి చాలా వ్యాక్సిన్స్ వేస్తున్నారు అన్నమాట. ఎందుకంటే ఇటీవల కాలంలో మనకు ఒక ఇంద్రధనుసు అనేటువంటి కార్యక్రమం ద్వారా మనకు ఒక 7 రకాల వ్యాక్సిన్స్ ఇస్తున్నారు అనమాట. ఆ 7 రకాల వ్యాక్సిన్స్ అనేటువంటి కూడా మనకు తెలుసు. బీసీజీ కామెంట్ బాక్స్ లో పెట్టండి. బీసీజీ వ్యాక్సిన్ అనేటువంటి వ్యాధి రాకుండా వ్యాధి నిరోధక శక్తి కోసంగా బీసీజీ టీకా వేస్తారు. అట్లాగే ఎంఎంఆర్, మీజల్స్, మంప్, రూబెల్లా. అదేవిధంగా డిటిపి, దీన్ని ట్రిపుల్ యాంటీజెన్ వ్యాక్సిన్ అంటారు అన్నమాట. డిప్తీరియా, టెటనస్, పెర్టిసిస్ అనేటువంటి 3 వ్యాధులకు కూడా ఉపయోగపడుతుంది. అదేవిధంగా హెపటైటిస్ బి అనేటువంటిది, జాండిస్ కి సంబంధించినటువంటివి. ఇట్లా అనేక వ్యాక్సిన్లు ఉన్నాయన్నమాట. ఈ యొక్క వ్యాక్సిన్లు ఇంద్రధనుసు పేరుతో ఇస్తున్నారు. ఇంతకుముందు పెంటాలెవెన్ వ్యాక్సిన్ అని 5 ఇస్తున్నారు. ఇప్పుడు 2 యాడ్ చేశారన్నమాట. అన్ని గవర్నమెంట్ వాటిల్లో ఇస్తున్నారు. మరి ఇట్లా గమనించినట్లయితే 2 సంవత్సరాల లోపు వారికి యొక్క ఇంద్రధనుసు కార్యక్రమంలో వ్యాక్సిన్స్ అనేటువంటి ఇస్తున్నారు అన్నమాట. అంటే చూడండి, మనకు వ్యాధి నిరోధక శక్తి అనేటువంటిది ఉండాలి. లేకపోతే మనకు బయట నుంచి ఆర్టిఫిషియల్ గా ఇస్తారన్నమాట. వ్యాక్సిన్ లో ఏముంటుంది? జనరల్ గా బలహీనపరిచినటువంటి వైరస్ ఉంటుంది అనమాట. అది మన శరీరంలో ఎక్కించగానే అది నిజమైన వైరస్ అనుకొని ఒక యాంటీబాడీస్ తయారవుతాయి అనమాట. వైట్ బ్లడ్ సెల్స్, మైక్రోపోలిసెస్ కదా. అప్పుడు దానికి వచ్చేసరికి అది ఆల్రెడీ బలహీనపడినటువంటి వైరస్. అటువంటి యాక్టివేషన్ లో ఉండేటువంటి వైరస్ ఎప్పుడైనా భవిష్యత్తులో మన శరీరంలోకి వచ్చినప్పుడు ఆల్రెడీ తయారైనటువంటి మైక్రోబ్స్ దాన్ని చంపివేస్తాయి. అప్పుడు మనకు వ్యాధి రాదు. ఇదేనన్నమాట. అంటే వ్యాక్సిన్ అనేటువంటిది ఎటువంటి ఇమ్యూనిటీ పవర్ ఒకసారి కామెంట్ బాక్స్ లో పెట్టండి.
ఆర్టిఫిషియల్ కృత్రిమ వ్యాధి నిరోధక శక్తి లేదంటే శాశ్వత అంటే న్యాచురల్ సహజ వ్యాధి నిరోధక శక్తి. ఇది ఒకసారి కామెంట్ బాక్స్ లో పెట్టండి. ఓకే ఫ్రెండ్స్, మన యొక్క ఛానల్ చూస్తున్నటువంటి వాళ్ళు మరి సబ్స్క్రైబ్ చేయకపోతే చేయండి. ఈ విషయం మీ యొక్క ఫ్రెండ్స్కి ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి. మరి కామెంట్ బాక్స్ లో కామెంట్ పెట్టండి మరియు లైక్ కొట్టండి. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈరోజు విషయం. మరో క్లాస్ తో మీ ముందుకు వస్తాము. ప్రతిరోజు మరి ఈనాడు, సాక్షి, హిందూ పేపర్ లో ఉండేటువంటి ఈ యొక్క విషయాలను కూడా మీకు క్షుణ్ణంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.